ఈవినింగ్ మొత్తం కాకుల్లా కేకలేసి నైట్ అవ్వగానే ఒకదాని మీద ఒకటి ఎక్కి అలా సైలెంట్ గా పడుకున్నాయి చూడము. అసలు పిన్ డ్రాప్ సైలెంట్ మెయింటైన్ చేస్తూ సైలెంట్ గా పడుకున్నాయి. క్యూట్ గా ఉన్నాయని చెప్పి వీడియో తీసా. ఆ క్యూట్నెస్ కూడా ఎక్కువసేపు ఏం లేదు. మిడ్ నైట్ 1 o'clock దుప్పట్లో చాటింగ్ చేసుకుంటుంటే సడన్ గా కోడిపిల్ల అరవడం అయితే స్టార్ట్ చేశాయి. ఏంట్రా అయ్యా సడన్ గా ఏమైందని చెప్పి వెళ్ళి చూసే టైంకి ఒక కోడిపిల్ల పీక పట్టుకుని డైరెక్ట్ డైనింగ్ టేబుల్ కింద పారిపోయింది. ఇంతకు ముందు కూడా ఇంట్లోకి వచ్చేవి కానీ మమ్మల్ని చూడగలను పారిపోయేవి. ఈసారి పక్కన ఫుడ్ ఉందనేమో అసలు కథలు కూడా కదలట్లేదు. కొన్ని చీపిరి దెబ్బలు తిన్న తర్వాత ఇంట్లోంచి అయితే పారిపోయింది. ఇంకా కోడిపిల్లని చూసిన తర్వాత హార్ట్ బ్రేక్ అయిపోయింది. అప్పటికే చచ్చిపోయింది మొత్తం. ఇంకెలాగో చచ్చింది శవం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి తీసుకెళ్లి వాటి కోసమే గట్టు మీద పెట్టా. తర్వాత వచ్చి తింటాయని చెప్పి పొద్దునకైతే తినేసాయి అనమాట, వేస్ట్ ఏం చేయకుండా. రాత్రి వచ్చి కోడిని లేపుకెళ్ళిపోతుంటే పొద్దున్న వచ్చి చేపల మీద కన్నేసింది. వాటి ప్లాన్స్ లో ఉంటే మన ప్లాన్స్ లో మనం ఉన్నామా? పక్కనే చెప్పి పెట్టుకొని రెడీగా ఉన్నా. దీని వాటా దీనికి ఇచ్చేసి ఇంటికి పంపించేద్దాం. ప్యారెట్స్ మళ్ళీ గుడ్లు పెట్టాయన్నమాట. సో ఇది థర్డ్ టైం. ఈసారి మనం బెటర్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నా. అది చేసాక కూడా అట్లాగే కంటిన్యూ అయితే మా ఇంటి పక్కన డ్రైనేజ్ లో కలిపేస్తాను మావా. చూద్దాం ఈసారి చేసేదానికి ఏమవుతుందో.